శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వైసీపీ ఎంపీటీసీలు కూడా హాజరు కాకపోవడంతో ఎన్నిక నేటికి వాయిదా వేసినట్లు ప్రకటించారు రిటర్నింగ్ అధికారి. ఉద్రిక్తతలకు ఆస్కారం ఉండడంతో సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం సభ్యులు 9 మంది ఉండగా అధికారికంగా టీడీపీకి 3 మద్దతిచ్చారు. వైసీపీ క్యాంపులో ఉన్న పేరూరు ఎంపీటీసీని టీడీపీ నాయకులు క్యాంపుకు తరలించారు. ఈ విషయాన్ని కిడ్నాప్ అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. కిడ్నాప్ కాలేదని అటు పేరూరు ఎంపీటీసీలు 2 వీడియోలు రిలీజ్ చేశారు. దీంతో మొత్తం 4 మద్దతుతో టీడీపీకి బలం పెరిగినట్లయింది. ఇవాళ వైసీపీ సభ్యులు హాజరైతే వారిలో మరో 2 టీడీపీకి మద్దతిస్తారని సమాచారం. ఈ క్రమంలో ఇవాళ వైసీపీ ఎన్నికకు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఇవాళ ఏం జరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఎంపీటీసీ ఎన్నిక ఈ రోజైనా జరిగే పరిస్థితి కనపడుతుందా? వైసీపీ ఎన్నికకు దూరంగా ఉంటుందా? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రాధిక, రామగిరి ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జిల్లాలో గాండ్లపేట, రామగిరి 2 ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ రామగిరి దృష్టి మొత్తం కూడా రామగిరి వైపే ఉంది. ఎందుకంటే రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో గత 2 రోజుల్లో కూడా వాగ్వాదం, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా రక్షణలో కూడా పాల్గొంటున్నాయి. అయితే ఇవాళ ఎన్నిక జరుగుతుందా లేదా అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే నిన్న దగ్గరలోకి వచ్చి ఆ తర్వాత సమాధానం అయిపోవడంతో తిరిగి వెనక క్యాంపుకు తరలించారు ప్రకాష్ రెడ్డి. క్యాంపు తరలించే క్రమంలో పెరుగొండలో భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఇరువురు మధ్య ప్రకాష్ రెడ్డి సమయాన్ని కోల్పోయి పోలీసులపై దూసుకెళ్లాడు. కొన్ని అభ్యంతరక పదాలు కూడా వాడడంతో ఎంత కూడా పెద్ద ఉత్కంఠగా మారించవచ్చు. అయితే ఇవాళకి ఎన్నిక వాయిదా పడడంతో ఇవాళ ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం. ఎందుకంటే బాగేపల్లిలో ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తుంది వైసీపీ ఎంపీటీసీ, అందరినీ కూడా తీసుకొచ్చారు. ఆ లోపు 12 గంటల లోపు వస్తే ఇవాళ జరుగుతుంది, లేదంటే ఇవాళ కూడా క్యాన్సిల్ అవుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికలకు వచ్చినా కూడా అందులో 2 టీడీపీ కడువ కప్పుకునే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అవుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రమే టీడీపీకి ఎంపీపీ ఎన్నిక కన్ఫర్మ్ అయ్యేట్టు తెలుస్తుంది మనకు. ఇప్పటికే పేరూరు ఎంపీటీసీ భారతిని కూడా ఎంపీపీగా ఆమె ఎంపీపీ పదవుల టీడీపీ తరపున ఆమె నుంచోబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఇప్పటికే టీడీపీ క్యాంపుకు చేరుకున్నారు. నిన్న ఉదయం వరకు కూడా వైసీపీ క్యాంపులో ఉన్న భారతి నిన్న ఒకసారిగా పెరుగోటలో టీడీపీ సభ్యులతో పాటు ఆమె కార్యకి వెళ్ళిపోవడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర షాక్ గురయ్యాయి. ఇప్పటికీ నలుగురు మాత్రమే వైసీపీ క్యాంపులో అవుతారు. ఆ 4 కూడా, అందులో 2 కూడా టీడీపీ జెండా కప్పుకునే అవకాశం ఉండటంతో తీవ్ర ఉత్కంఠగా మారింది. భారీ ఎత్తున పోలీసు బలగాలకు కూడా రక్షణ కల్పిస్తున్నారు. దాదాపు డీఎస్పీ, సీఐలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలకు కూడా రామగిరి చుట్టుపక్కల మొత్తం కూడా డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తారు. నిత్యం ఎటువంటి ఘర్షణలు జరగకుండా కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. అయితే ఇవాళ ఎన్నిక జరిగితే మాత్రము టీడీపీకి వశమయ్యే అవకాశం మనకు వార్తలు వస్తున్నాయి. ఎన్నికకు దూరంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ శ్రేణులు మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే ఎన్నికకు వస్తే మాత్రం ఖచ్చితంగా టీడీపీ వశం అవుతుంది కాబట్టి, దూరంగా ఉంటే మరో 6 నెలలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు కూడా పరిణామాలు ఫేస్ చేసుకునేందుకు కూడా ప్రకాష్ రెడ్డి, ఇటు వర్గీయులు కూడా సిద్ధమై ఉన్నారని తెలుస్తుంది. రాధిక. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీస్తుంది. వైసీపీ ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో ఎన్నిక నేటికి వాయిదా పడినట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే ఉద్రిక్తతలకు ఆస్కారం ఉండడంతో సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలతో బందోబస్తును నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం 9 మంది సభ్యులు ఉండగా అధికారికంగా టీడీపీకి 3 ఇప్పటికే మద్దతు ఇచ్చారు. అయితే వైసీపీ క్యాంపులో ఉన్న పేరూరు ఎంపీటీసీని టీడీపీ నాయకులు క్యాంపుకు తరలించారు. దీన్నే కిడ్నాప్ గా వైసీపీ ఆరోపించింది. కిడ్నాప్ కాలేదు అని పేరూరు ఎంపీటీసీ 2 వీడియోలు దీనికి సంబంధించి రిలీజ్ చేశారు. దీంతో 4 మద్దతుతో టీడీపీకి బలం పెరిగినట్లయింది. ఇవాళ వైసీపీ సభ్యులు హాజరైతే ఇంకో 2 కూడా టీడీపీకి మద్దతు ఇస్తారని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో
వైసీపీ ఎన్నికకు దూరంగా ఉండాలనే యోచనలో ఉంది. దీంతో ఇవాళ అసలు ఎన్నికకు సంబంధించి ఏం జరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంకా మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రామగిరి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా జరుగుతుందా లేదా అన్న ఒక క్వశ్చన్ అయితే మిగిలింది. వైసీపీ ఖచ్చితంగా ఎన్నికలకు దూరంగా ఉండే యోచనలోనే ఉంటుందా? రాధిక, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో అత్తిలి మండలంలో ఎన్నిక వాయిదా పడింది. నిన్న కోరం సరిగా హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా అత్తిలికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి మురళీకృష్ణ చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు మరలా ఎన్నిక నిర్వహించడానికి అధికారులు అయితే ఉపక్రమించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వైసీపీకి గెలిచినటువంటి 13 మంది ఎంపీటీసీలతో రహస్యంగా ఆయన వారిని ఎవరికి తెలియని ప్రదేశంలో ఆయన దాచి ఇప్పుడు ఎన్నిక తీసుకొస్తారనే సమాచారం మనకు అందుతుంది. మరోపక్క నిన్న ఎన్నిక వెళ్తుండగా అత్తిల్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద కూటమి నేతలు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూటమి సంబంధించినటువంటి ఎంపీటీసీలను కనపడకుండా దాచివేశారు. వారు ఎక్కడున్నారో తెలియట్లేదంటూ కూటమి నేతలు ఆందోళన చేస్తుంటే ఎన్నిక వెళ్తున్న తమను అడ్డుకున్నారంటూ కూడా వైసీపీ నేతలు కొంత ఆందోళన చేయడం జరిగింది. ఇటు కూటమి వైసీపీ నేతల ఇద్దరు పోరుతో కొంత పోలీసులు అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలు కొంత నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూటమి నేతలు కూని చేస్తున్నారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించడం జరిగింది. మరోపక్క ఇప్పుడు అది ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికకు సంబంధించి పూర్తి కోరం హాజరవుతారా లేదా అనే దాని మీద అయితే ఉత్కంఠ రేపుతుందనే చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇప్పటికే తనకి మద్దతుగా ఉన్నటువంటి వైసీపీ నుండి గెలిచినటువంటి ఎంపీటీసీలతో మాజీ సీఎం జగన్ ను కూడా కలిశారు. అక్కడ నుండి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుండి కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అత్తిలి చేరుకుంటున్నారు. సో అత్తిలికి సంబంధించి వైసీపీ నేతలు ఏ విధంగా అన్న ఎంపీపీ పదవిని చేజిక్కించుకునే పట్టుదలతో వారు ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు కూటమికి సంబంధించి ఎన్నికకు సంబంధించి కూటమి జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, అట్లాగే టీడీపీకి చెందినటువంటి 3 ఎంపీటీసీ సభ్యులు కూడా ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు అంటూ ఇటు కూటమి నేతలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ పోలీసులు కొంత శాంతి భద్రతలను పరీక్షించాల్సి ఉందంటూ ఇరు పార్టీల నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. పూర్తి కోరం అంటే 20 మంది ఎంపీటీసీలు అత్తిలి మండలానికి సంబంధించి ఉన్నారు. ఇప్పటికే ఒక సభ్యురాలు విదేశాల్లో ఉండటంతో ఆమె కొంత హాజరు కానంటూ తెలిసింది. మిగిలిన 19లో 3 టీడీపీ 2 వైసీపీ 3 టీడీపీ 2 జనసేన పార్టీకి ఉన్నాయి. ఇటీవలే ఎంపీపీ పదవికి రాజీనామా చేసి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఇప్పటివరకు ఎంపీపీగా ఉన్న వ్యక్తి. సో ప్రతి అనుక్షణం కూడా ఎంపీపీకి కూడా ఇంచుమించుగా ఎంపీ ఎలక్షన్ జరిగినట్టుగా అదే స్థాయిలో ఎన్నికకి సంబంధించి ఇరు పార్టీల నేతలు సమాయత్తం అవుతున్నారనే చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ సాగర్.